జిల్లారా మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను కూడా లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గిల్లు డబుల్ రికార్డులు బద్దల్. ఇంగ్లాండ్పై 269 పరుగులతో విన్నింగ్స్. భారత కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2003 తర్వాత ఇంగ్లాండ్లో శతకం బాదిన తొలి విదేశీ కెప్టెన్. జవాబు చెప్పండి. బనకచెర్లపై కేంద్ర జలసంఘం లేఖ. వరద జలాలంటే ఏంటి, వాటిని ఎలా లెక్కేస్తారు, ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం, సాగునీటి వివరాలు సమర్పించండి. జలాశయాల నుంచి నీటి విడుదల లెక్కలు కూడా. ఏపీలో ప్రస్తుత నిర్మాణ ప్రాతిపదిక ప్రాజెక్టుల మ్యాప్తో సైతం ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసి స్పష్టీకరణ. జవాబులపై కలిసి అధికారులు కసరత్తు. రెవెన్యూ రక్ష. భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురు చూపులు. జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా ప్రీహోల్డ్ అక్రమాలు. రెవెన్యూ శాఖ తీరుతో వాటికి మరిన్ని పీఠముడులు. ఈ సమస్య పరిష్కారం ఎప్పుడు? టాస్క్ ఫోర్స్ వేయాలని సీఎం చెప్పినా 8 నెలలైనా రెవెన్యూ శాఖలో స్పందన శూన్యం. 3 సార్లు భేటీ అయినా ఏమీ తేల్చని ఉపసంఘం. దిద్దుబాటుకు తొలి అడుగు. ఒకే కార్యక్రమంతో 2 లక్ష్యాలపై గురి. ఏడాది విజయాలను ప్రజలకు చెప్పడం, దారి తప్పిన ఎమ్మెల్యేలను గాడిన పెట్టడం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులని నెల రోజుల్లో జనంలోనే కార్యాలయానికి రావద్దని స్పష్టమైన ఆదేశం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే అడుగులు. జనంతో మమేకమయ్యేలా బాబు వ్యూహం. రాజకీయాల్లో చీడ పురుగులు. వైసీపీ బ్యాచ్ రాష్ట్రానికే పెను సవాలుగా మారారు చంద్రబాబు. నేను ఫేక్ పిలోస్తో రాజకీయం చేయలేదు. అవాస్తవాలను వాస్తవంగా చూసే యత్నాలు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు. కుప్పంలో 2వ రోజు పర్యటనలో సీఎం టీడీపీ కార్యకర్తలతో సమావేశం. భూ సమస్యలకు నేటి వైసీపీ ప్రభుత్వం మరింత జటిలం చేసింది. కొత్త ప్రభుత్వమైనా వాటిని పరిష్కరిస్తుందో అని జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు సమస్యలు ఉంటాయనే తమకు పని ఉంటుందనుకునే బ్యూరోక్రాట్లు ఈ వ్యవహారాన్ని తేల్చడానికి సముఖంగా లేరు. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్. తెలంగాణకు మరో 4 కొత్త జడ్జీలు. కేంద్రానికి సుప్రీంకోర్టు సిఫారసు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోతే బీమా సొమ్ము రాదు. కంపెనీ చెల్లించాల్సిన పని లేదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. చూడండి. వేతనాలలో హైదరాబాదు టాప్. అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు అక్కడే అత్యధిక వేతనాలు. నెలకు సగటున వేతనం 47,200 నుంచి 69,700. ఢిల్లీ, ముంబైలో జీవన వ్యయం భారము. ఒక సర్వేలు వెల్లడించారంటండి. వేతనాల్లో హైదరాబాదే టాప్ అంట. అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు అక్కడే అత్యధిక వేతనాలంట. నెలకు సగటున వేతనం 47,200 నుంచి 69,700 వరకు హైదరాబాద్లో ఉందంట. 1,00,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలు కొనుగోలుకు ఆమోదం తెలిపిన డిఏసి. జపాన్లో రేపు ఏమి జరగనున్నది? జూలై 5న భయంకరమైన సునామీ వస్తుందని 1999లో చెప్పిన జపానీస్ మాంగ్ ఆర్టిస్ట్ టుటిస్కి కోవిడ్ గురించి 2011లో జపాన్ను వణికించిన భూకంపం
సునామీలపై నిజమైన ఆమె జోస్యాలు. 2 వారాలుగా జపాన్లోని టొకోరియా దీవుల్లో 900కు పైగా భూ ప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షిలో చూసుకుంటే ముఖ్యంగా ఇది చాలా దురదృష్టకరం, ఏం చేస్తాం, మెజిస్ట్రేట్లు తీరు అలా ఉంది, కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు ఇస్మం, కాకాని పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా. హైకోర్టు జడ్జిగా తుయిన్ కుమార్, కేంద్రానికి సుప్రీంకోర్టు సిఫారసు, ఈ మేరకు తీర్మానం. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 28 మంది న్యాయమూర్తులు తుయిన్ కుమార్ని నియమిస్తే 29కి చేరిక. ఢిల్లీలో సిఈసి జ్ఞానేష్ కుమార్, కమిషనర్ వివేక్ జోషి, సుఖ్బీర్లతో జరిగిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మితిన్ రెడ్డి, చంద్రశేఖర్ ఇవిగో సాక్ష్యాలు. ఈవీఎంల మాయాజాలంపై వీసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా. రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా ఏకంగా 12.54%. పోలింగ్ శాతం తేడా వల్ల పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాల్లో గెలుపోటములు నిర్దేశించాయి. హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి వ్యత్యాసాలు. ఓటింగ్లో పెరుగుదలే ఉదాహరణ. నెల తర్వాత కూడా ఈవీఎంల్లో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకపోగా పెరగడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్, పలు షరతులు విధించిన హైకోర్టు. ట్రోల్ చేసేందుకు ఈ తీర్పుతో మరే మంచి అవకాశం. ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సురకలు. న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్ళతో తొక్కేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులలో చంద్రబాబు ప్రభుత్వము కర్మశకంగా వ్యవహరిస్తుంది. జనాలు నలిగిపోతుండ్రు, మళ్ళీ మన టైం వచ్చేదాకా బరాయించాలా? మరేంటి చేద్దాం? జగన్ అయితే ఎవరికి ఏ లేటు లేకుండా అందరికీ అన్నీ వేసేటోడు. కరోనా టైంలో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు. చంద్రబాబు వచ్చాక ఇప్పటికీ రాలేదు. అంతా మోసమే. ఎప్పుడు చెత్తానంటే అలా అవుతుంది. బాబు ఏడాది పాలనపై ఉత్తరాంధ్ర గుండె చప్పుడు ఇది. 2 కరుడుగట్టిన ఉగ్రవాదులు. ఆల్ ఉమాతో సంబంధాలున్న 2 ఉగ్రవాదులు అరెస్టు. 20 ఏళ్లుగా రాయచోటిలో నివాసం. 2013 నాటి బెంగళూరు పేలుల్లో ప్రమేయం. ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, బాంబులు తయారీ, పేలుల్లో సిద్ధహస్తులు. చూడండి, రాయచోటిలో అంట 2 ఉగ్రవాదులను అరెస్టు చేశారంట. వైఎస్ జగన్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వంశీ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసంలో గురువారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ దంపతులు కలిశారు. వంశీపై కూటమి ప్రభుత్వం 11 అక్రమ కేసులు పెట్టి 140 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి ఉంచింది. ఈ నేపథ్యంలో కష్టకాలంలో అండగా నిలిచినందుకు గాను జగన్కు వంశీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మీకు భూములు ఇస్తే మేము అడక తినాలి. ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతులకే న్యాయం జరగలేదు, మా జోలికి ఎలా వస్తారంటూ అమరావతి 2 భూసేకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామాల్లో అన్నదాతలు ఇసుకపడుతున్నారు.
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నము, మరణాయుధాలతో టీడీపీ మూకల దాడి, గ్రామంలో అక్రమాలను అడ్డుకునేందుకే కక్ష సాధింపు, బాధితుడి పరిస్థితి ఇసుమం, గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఘటన. నేడు జన్మభూమి, నేడు P4 బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, మామిడి రైతుల సమస్యలను తీరుస్తాము, కుప్పంలో మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు. వరదే కృష్ణ రూపిణి, సాగర వైపునకు కృష్ణమ్మ పరుగులు, ఎగువ రాష్ట్రాల నుంచి శ్రీశైలం డ్యాముకు వరద, విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీటి విడుదల, నాగార్జున సాగర్కు 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, ఈ నెల చివరి వారంలో ఆయకట్టుకు నీరు వదిలే అవకాశం. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపరు చూద్దాం. నమస్తే తెలంగాణ చూసుకుంటే ఇటు అప్పులు అటు పన్నులు, 20 నెలలు 2 లక్షల కోట్లు, రేవంత్ సర్కారు రుణ ఘనత, అప్పు పుట్టట్లేదంటూనే రికార్డు స్థాయి రుణ సేకరణ, ఆర్థిక సంక్షోభంలోకి కూరకపోతున్న తెలంగాణ. అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో 4 లక్షల కోట్లు. అదే జరిగితే 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్లకు అప్పు, 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ అప్పు 4,17 లక్షల కోట్లు. 8 ఏళ్ళు 3 రెట్లు. మోడీ పాలనలో జీఎస్టీ బాధుడు, ఎన్డీఏ పాలనలో సగటు జీవికి పన్నుపోటు. 2017-18లో జీఎస్టీ వసూళ్లు 7.41 లక్షల కోట్లు. 2024-25లో 22.0 లక్షల కోట్లకు చేరిక. 5 ఏళ్లలోనే రెట్టింపు, 8 ఏళ్లలో 3 రెట్లు. ఇంతవరకు వసూలైన జీఎస్టీ 118 లక్షల కోట్లు. సగటున ఒక్కొక్కరి నెత్తిన 81,000 జీఎస్టీ భారము. హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు. నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ హరీష్కు మా సీఎం జవాబిస్తారు. కూలి చేసుకునే వాళ్లకు 5 లక్షలు ఇల్లు ఇస్తున్నాం, మామూలుగా విషమా, వాళ్లకు 5,000 చూస్తారా? మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్లు ఉండొచ్చు, ప్రతి పార్టీలోనూ ఇలాంటోళ్ళు ఉంటారు, క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే ఊరుకోము. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. వాళ్ళ గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. కడియము రేవూరి నాయనపై కొండా ఫైర్. సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల సెగ్మెంట్లోనే మెజార్టీ భారీగా తగ్గింది. మీనాక్షికి లేఖలు మురళి. రొటీన్ హెల్త్ చెకప్ కోసం యశోద దవాఖానకు మాజీ సీఎం కేసీఆర్. ఆరోగ్యం బేసిక్గా ఉన్నదన్న వైద్య బృందం. మొబైల్ శిలాఫలకం శంకుస్థాపన కార్యక్రమం కాగానే తరలింపు. తారు రోడ్ల పనుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నర్సంపేట అధికారులు 2 రోజులుగా దానికే కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి. బీర్లా ఐలైపై అనర్హత వేటు. ఆలేరు ఎమ్మెల్యేకు పొంచి ఉన్న పదవీ గండం. తప్పుడు పిటిషన్ కేసులో బిగుస్తున్న ఉచ్చు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో 22న విచారణ. హరితహారానికి 10 ఏళ్లు పూర్తి. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ప్రయత్నం. 290 కోట్ల ముక్కలతో 7.7% పెరిగిన పచ్చదనం. కేసీఆర్ కృషితో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ. ఏడాదిన్నరగా పథకాన్ని నీరుగార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. అద్దు మీరుతున్న హైడ్రా. సున్నం చెరువులో ఇంకా ఎలాంటి చర్యలు వద్దు, ఇదే చివరి వార్నింగ్ అంటూ హైకోర్టు ఆగ్రహము. కార్యకర్తనే బలికొన్న కాంగ్రెస్ నేతలు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణము. ఇంధనములు ఇవ్వాలని అడగడమే నేరము. నేతలు ఏదింపులు, పోలీసుల బెదిరింపులు. మనస్తాపంతో సుక్క రమేష్ ఆత్మహత్య.
జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన, బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చలవచాయిలో సుక్క రమేష్ మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళన దిగిన బంధువులు, గ్రామస్తులు. యువ రైతు ఆత్మహత్య, పత్తి దిగుబడి రాక మనస్తాపం, అప్పులు తీర్చలేక బలం మరణం. నిర్మల్ జిల్లాలో విషాదం. ఇదేనండి నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు చూద్దామండి. ఈనాడు పేపరు, ఈనాడు చూద్దాం. తర్వాత ఈనాడు చూస్తే ముఖ్యంగా ఈనాడు పేపర్ చూద్దామండి. ఈనాడు తెలంగాణలో ముఖ్యంగా చూస్తే హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సిఫారసు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 న్యాయమూర్తులను నియామకానికి సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. నకిలీ రోగులు, అడ్డదారి అనుమతులు, లంచాలు ఎగరవేసి అధికారులను లోబర్చుకొని అక్రమాలు, వైద్య కళాశాలలపై సిబిఐ కొరడా. తెలుగు రాష్ట్రాల్లో 3 దళారులు, 2 విద్యా సంస్థల ప్రతినిధులపై కేసులు. వచ్చే 10 ఏళ్లకు ప్రణాళిక, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ. మాల్బార్ బంగారు వజ్రాభరణాల తయారీ కారాగారం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు విజన్ డాక్యుమెంట్గా తయారు చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో డిసెంబర్ 9న ఆవిష్కరిస్తాం. వచ్చే 10 ఏళ్ళు అవసరాలకు సరిపడా ప్రణాళిక అందులో ఉంటాయి. నేడు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ. హాజరు కానున్న ఖార్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, భట్టి. ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు. పార్టీ కోసం కష్టపడదాం, మంత్రి పదవులు ఇవ్వండి. ఖార్గేకు పలువురు ఎమ్మెల్యేలు వినతి. పార్టీ కోసం కష్టపడాము, మంత్రి పదవులు ఇవ్వండి అని ఖార్గే గారికి ఎమ్మెల్యేలు వినతెట్ట. శంషాబాద్ విమానాశ్రయంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గేకు స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క. నిధులు బదిలీకి ఒత్తిడి చేసింది ఎవరు? ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణ. హడావుడి నిర్ణయాలకు కారకులనే కోణంలో ఆరా. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం విచారించారు. సుమారు 6 గంటల పాటు ఆయన అవినీతి అధికారుల కార్యాలయంలో ఉన్నారు. చూడండి, బడి పిల్లలు ఐఐటిలో చదవచ్చు. 10 ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో 10 ఆన్లైన్ కోర్సులు. అంతర్జాతీయ ప్రగతికి భారత్ ఊతం. ఆఫ్రికా అభివృద్ధి ప్రమాణాల్లో తోడుంటా. 2 ఇంజన్లు ఒకేసారి విఫలం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి కారణం ఇదే. 2 ఇంజన్లు ఒకేసారి విఫలమవడంతో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి కారణం ఇదే. 1,00,000 కోట్లతో రక్షణ కొనుగోళ్లు. దీనిలో నౌకాదళానికి 44,000 కోట్లు. 10 ప్రధాన పనులకు డిఏసి ఆమోదం. ఒకే ఒకడు 65 సినిమాలు వైరసీ. జేబీలో హెచ్డి కెమెరాలతో హైదరాబాద్లోని థియేటర్లో చిత్రీకరణ. టెలిగ్రామ్లో మాఫియాకు $300 నుంచి $400 విక్రయం. నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. చూడండి, నారాయణగూడ అంట హైదరాబాద్. తెలుగు సినిమా వైరసీ రాకెట్ గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
ఛేదించారు. సినిమా విడుదలైన రోజే థియేటర్కు ప్రేక్షకుడిగా వెళ్ళి హెచ్డి క్వాలిటీతో రికార్డ్ చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్న కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒకడే 269 భారీ దివ్యాంకం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 587. అందాల దీపం ఆదరిస్తే అద్భుత పర్యాటకం. ఒడ్డునున్న శ్రీ రంగనాథ స్వామి ఆలయము రంగన సముద్రం మధ్యలో దీపం. ఇదేనండి 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల వార్తలను చూసిన. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.